సుంకేసుల డ్యామ్ కి జలకళ, బోనులో చిక్కిన కేరళ మానిటర్, నాసిక్ ని ముంచెత్తిన వరద, చైనా కుట్రలకి ఫ్రాన్స్ చెక్, ఎర్ర సముద్రంలో కాల్పుల అలజడి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు 30 సెకండ్స్ లో చూద్దాం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. గంట గంటకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కృష్ణా, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో జలాశయాలన్నీ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే తుంగభద్ర గేట్లు ఎత్తడంతో కర్నూలు జిల్లా రాజోలి శివారుల్లోని సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద నీటితో సుంకేసుల బ్యారేజ్ కలకలలాడుతుంది. సుంకేసుల డ్యాంకు 65,200 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో 17 గేట్లు ఎత్తి 67,218 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణలో కలకలం రేపిన ఫాల్కన్ యాప్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫాల్కన్ గ్రూప్ సీఓఓ ఆర్యన్ సింగ్ ను తెలంగాణ సిఐడి అధికారులు అరెస్టు చేశారు. పంజాబ్ లోని భటిండా ప్రాంతంలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ రిమాండ్ తో హైదరాబాద్ కు తరలించారు. అధిక వడ్డీ ఆశ చూపి 7,056 మంది డిపాజిటర్ల నుండి 4,215 కోట్లు వసూలు చేసింది. అందులో 4,065 మంది డిపాజిటర్లకు సుమారు 792 కోట్లు ఎగ్గొట్టింది. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఫాల్కన్ మోసం గుట్టురట్టయింది. ఎర్ర సముద్రంలో మరోసారి అలజడి రేగింది. యెమెన్ తీరంలోని ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై కొందరు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. రాకెట్ ఆధారిత గ్రెనేడ్లను ప్రయోగించినట్లు బ్రిటన్ సైన్యం వెల్లడించింది. నౌకలోని సాయుధ సిబ్బంది కూడా ఎదురు కాల్పులు జరిపినట్లు బ్రిటిష్ మిలిటరీ సారథ్యంలోని ది యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ పేర్కొంది. అయితే కాల్పులకు పాల్పడింది ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. ఇక గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ఇటీవల ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న వాణిజ్య, సైనిక నౌకలపై దాడులు ఉధృతం చేశారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తుతుంది. ప్రధానంగా నాసిక్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తుండగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నాసిక్లోని పలు ఆలయాలు, బ్రిడ్జిలు, తీర ప్రాంతంలోని అనేక నిర్మాణాలు నీట మునిగాయి. వరద భారీగా పెరిగే అవకాశం ఉండడంతో నాసిక్ సిటీలోని పాట్ బంధారే డ్యాం నుంచి సుమారు 3,400 క్యూసెక్ల నీటిని గంగాపూర్ డ్యాం మీదుగా గోదావరిలోకి విడుదల చేశారు అధికారులు.